హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం ఉల్లిపాయ ఎగ్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం పెద్ద సైజు 5 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా 4 ఎగ్స్ కూడా కర్రీ కోసం రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ కర్రీ రెడీ అయ్యేంత వరకు స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఈ కర్రీలో మనం వాటర్ ఏం యూజ్ చేయం కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోండి. ఈ విధంగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఒక 10 మినిట్స్లో ఉల్లిపాయలు మనకు మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. నేను ఇప్పుడు జస్ట్ ఉల్లిపాయలు మగ్గడం కోసమే వేసుకున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి ఉల్లిపాయలు పూర్తిగా మగ్గించుకోవాలండి. మనం మూత పెట్టి ఉంచడం వల్ల వాటర్ అంతా వచ్చేసి ఈ విధంగా ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. చూసారా, ఉల్లిపాయలు సాఫ్ట్గా అవుతున్నాయి, మగ్గిపోతున్నాయి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. మనం ముందుగానే పసుపు వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు అడుగంటుతాయి, మాడిపోతాయి కాబట్టి అందుకోసం నేను ముందుగా వేయలేదండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. పసుపు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. చూసారండి, వాటర్ ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి ఇందులో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నేను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ కర్రీ డ్రైగానే ఉంటుందండి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నేను ఇందాక ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదండి, దానికి తగినట్టుగా నేను సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా టేస్ట్కు చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ ఇందులో పగలగొట్టి వేసుకున్నానండి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. 3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కర్రీని కలుపుకుందామండి. ఈ విధంగా కర్రీని స్లోగా కలుపుకోవాలండి. ఎగ్స్ వేసినాక ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. చూసారా అండి, వేడి వేడి ఉల్లిపాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. మీరు ఎగ్స్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఇంకొక 2 ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చండి ఈ ఉల్లిపాయలకి. ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.